పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు లైన్ లో ఉండగా సీతారామం దర్శకుడు హను రాఘవపుడితో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు. సలార్ సినిమాలో ఊర మాస్ అవతార్ లో కనిపించిన ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న కల్కి 2898 AD సినిమాలో కల్కి అవతార్ లో కనిపించనున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమాలో డార్లింగ్ గా ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా భయపెట్టనున్నాడు. ఇక ఆ తర్వాత హను రాఘవపుడి సినిమాలో సైనికుడిగా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే హను రాఘవపుడి సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డౌట్స్ ఉండేవి. కానీ తాజాగా హను రాఘవపుడి ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హను ప్రభాస్ తో పీరియాడిక్ యాక్షన్ జానర్ గా సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే 3 పాటలు కూడా కంపోజ్ చేసినట్లు హను రాఘవపుడి తెలిపారు. దీంతో ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయనే చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు టైటిల్ కూడా లాక్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఫౌజీ అంటే సైనికుడు. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని, స్వతంత్రం రాకముందు రజాకర్ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అందుకే ఫౌజీ టైటిల్ అనుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని